ఇప్పుడు రైతు వేదిక ఉంది, ఎందుకు గచ్చావు? రైతు వేదిక గచ్చావు, రైతులందరూ పిలవాలి, ఎవరెవరు అప్పు తెచ్చుకుర్రు అనేది ఆడ లిస్టు రాసుకోవాలి. వాళ్ళు చేసిర్రు, కూడా చేసిందా? ఈ ఊరుకు రానేలే ఇంతవరకు. నాకు 6 ఎకరాలు ఉంది. రైతు బంధు ఇంతవరకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది. ఖరీఫ్ సీజనే. ఇప్పుడు ఎవరేసారు? ఇంకా రాలే. పెన్షన్ 2000 వచ్చింది. ఇస్తలేరు మేడం, రాగు 4000 ఇస్తలేరు. మరి ఎట్లా ఇస్తాను అన్నందుకు మేము ఇయ్యనంటే మేము అడగబోదుగా. 7 నెలలు కదా ఒకేసారి కలిపాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 3000 కలిపేసినట్టు మీకు రావాల్సిన 14000 కలిపేస్తాడు. 14 ప్లస్ ఒక 4 ఎంత? ఆయన ఎన్నాడు ఇయ్యాడు? 14000 ఇయ్యలేడు. 28000 18000 రావాలి నీకు. ఎట్లా మేడం? 7 నాళ్ళు పెరిగినాయి అనుకో, అయిపోయింది కదా 7 నెలల నుంచి. అంటే నీకు 2000 ఇచ్చింది కదా, అది మైనస్ చేసుకో. ఇప్పుడు చెప్పాలి ఏంది నీ ముచ్చట చెప్పు. ఇప్పుడు ఏందో ఇగో ఈయన 65,000 రూపాయలు అప్పు తీసుకుండట. ఏమంటారు ఇప్పుడు నీకు? ఇప్పుడు 2000 వడ్డీ వేసిండు, వడ్డీ కట్టు. మళ్ళీ ఇప్పుడు ఏదో ఆధార్ కార్డు జిరాక్స్, మన చెల్క పాస్ బుక్ జిరాక్స్, ఈ బుక్ తీసుకొని 2 రెవెన్యూ స్టాంపులు తీసుకొని రమ్మంటుండు. క్లియర్ అయిద్దట. అవును మేడం, ఇంకేం లేదు. మరి అవన్నీ ఏమేమైతే అడిగినావో ఇప్పుడు రేషన్ కార్డు తెమ్మన్నాడు, పట్టా పాస్ పుస్తకం తెమ్మన్నాడు. రేషన్ కార్డు కాదు, పాస్బుక్ జిరాక్స్ ఒకటి. పాస్బుక్ జిరాక్స్ ఏం లేదు. ఇప్పుడు పాస్బుక్ జిరాక్స్ ఒకటి, ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి, 2 రెవెన్యూ స్టాంపులు. మళ్ళీ ఇదే బుక్ తీసుకొని రా, క్లియర్ అయింది. ఇప్పుడు నీది 2000 రూపాయలు. 2000 రూపాయలు నేను ఎదురు కట్టాలి. నువ్వు కట్టేది ఏం లేదు. ఇంకా నీకు ఎంత మొత్తం కలిపి ఎంత అయింది? లోన్ ఎంత చెప్పు. మొత్తం ఎంత? 65 తీసుకున్నా మేడం నేను. దానికి 2000 వడ్డీ అయిందట. లేదు లేదు, ఇక్కడ వడ్డీ నేను మళ్ళీ అందరికి క్లియర్ చెప్తున్నాను. ఒక్క విషయం క్లియర్గా చెప్తా. ఇప్పుడు 1,00,000 లోపు రుణమాఫీ అన్నారు. 1,00,000 లోపు అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 50,000 తీసుకున్నావు, 50 ప్లస్ ఒక 40 వడ్డీ అనుకుందాం. 90,000 అయినా మాఫీ అవుతుంది, 99,000 అయినా మాఫీ అవుతుంది. లేదు ఇప్పుడు 2,00,000 రూపాయలు సపోజ్ నువ్వు 1,50,000 తీసుకున్నావు, 1,50,000 తీసుకొని 2,10,000 అయింది అనుకో, ఈ 10,000 రూపాయలు బ్యాంకులో జమ చేయాలి. పైన 2 వరకే కట్ ఆఫ్ పెట్టారు. కానీ ఇప్పుడు మీరు ఏ వడ్డీ రూపాయి కట్టేది అవసరం లేదు. ఒకవేళ బ్యాంక్ వాళ్ళకి కనుక అడిగితే అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే రెండు నీకు ఈయనకి 7 నెలలు అయిందిగా, ఆ నుంచి మిత్తి కట్టు. అట్లా లేదండి. 2000 డిసెంబర్ 9 వరకే మాఫీ, యువతల నీ వడ్డీ కట్టుకో. అవును, తప్పెవరిది? 9 వరకు మాఫీ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు రూపాయి కట్టేది లేదు. కట్టేది లేదు మేడం. ఆయన అన్నది కట్టింది, నేను అన్నది అప్పుడు ఒప్పుకున్నా 2000. సరేనా, మీరు చెప్పారు. అయితే ఎవరిని అడగాలి మీరు? ఆ వడ్డీ లేట్గా ఇచ్చారు కాబట్టి ఆ వడ్డీ కట్టాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాందే ఉండాలి కదా. సరే ఇప్పుడు 2000 వడ్డీ కట్టమన్నారు మేడం. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా వడ్డీలు కట్టమంటున్నా? కాదు చెప్పు ఒకసారి. నాకు కూడా ఒక ఆయన కట్టిపోయింది మేడం. 6 నెలలు ఏమైందంట ఆయన తీసుకొని. 90,000 తీసుకుండంట. 4,000 వడ్డీ ఏమైతే కట్టేసిపోయింది మేడం. కాదు, వేరే ఆయన కాపాయన. సో విషయం ఏంటంటే నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు డిసెంబర్ 9 వరకు ఉన్నంత వరకు వడ్డీ లేదు. డిసెంబర్ తర్వాత నెలలు ఎన్ని అవుతున్నాయో వడ్డీ కట్టమని చెప్పిందా? ఎట్లా చెప్పింది? మరి కానీ అది వరకటే లోన్లు తీసుకుంటే కాదు. 2012 ఎప్పుడు తెలుసా? డిసెంబరు అండ్ 2018 నుంచి డిసెంబర్ 2023 వరకు లోన్లు మాత్రం మాఫీ అయితే ఏం చెప్పారు. కానీ తర్వాత దాటినాక వడ్డీలు కట్టమని అయితే వాళ్ళ గైడ్ లైన్స్లో అయితే లేదు. వడ్డీలు కట్టమన్న గైడ్ లైన్స్ లేదు, కానీ లోన్లు మాత్రం లెక్కలోకి రావని చెప్పారు. కానీ వడ్డీలు ఎట్లా? ఇప్పుడు ఆయనది కదా ఆలస్యం అనేది, ఎవరిది? ఆయన డిసెంబర్ 9కి ఇవ్వాల్సింది కదా. ఇప్పుడు మళ్ళీ వడ్డీలు కట్టమనడం కూడా ఎంతవరకు కరెక్ట్ మరి? అంటే నేను అడుగుతున్నా.
ఇంత అప్పు కూడా కాపు అదే చెప్తున్నా, ఇంత అప్పు కూడా కాపు వాళ్ళు 65,000 నేను ఒకటి చెప్పేది వింటావా? ఏ ప్రభుత్వాల ఇప్పుడు 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 వడ్డీలకు సరే, అది కూడా కరెక్టే. హామీ ఇచ్చి చేయకపోవడం అనేది ఏ ప్రభుత్వాలదైనా తప్పిదమే. హామీ ఇచ్చిన తర్వాత అది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమా, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుందా అనేసి. ఇప్పుడు పాయింట్ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు అతన్ని ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా, డిసెంబర్ 9వ తేదీ నుంచి అక్కడ వరకు కట్టు, ఆ నుంచి అయ్యే వడ్డీ కట్టమని అడుగుతున్నారు అని అంటున్నారు. మీరు బ్యాంక్ వాళ్ళు అడిగితే ఏమంటున్నారు? కట్టాల్సిందే అంటున్నారు మేడం. మిగతా వాళ్ళు ఇప్పుడు రుణమాఫీ అయిన వాళ్ళు ఎవరైనా డబ్బులు తెచ్చుకురా? రెన్యువల్ చేసుకుని వెనక్కి తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అడిగిన తెచ్చుకున్నారు. నా సంవత్సరాలపురంలో ఇస్తున్నారు, మేము ఇస్తూనే ఉన్నారు. పోయి రెన్యువల్ చేసుకున్న డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పడ్డోళ్ళు తెచ్చుకోవచ్చు. పడ్డోళ్ళు ఆ కాగితాలు ఏమున్నాయో అవి అడిగితే ఆ డబ్బులు తెచ్చుకుంటున్నారు అన్నట్టు. ఇప్పుడు నీకెంత అయింది? ఇప్పుడు మిత్తి నీకెంత అయింది? నాకు 2,000 అన్ని ఇప్పుడు నేను ఎక్కిన కానిచ్చి మిత్తే. నాకైతే 2,000 అయినాయి. 4,600 పెద్ద ఇది మీ కొడుకుదా? ఇంట్లో మీ ముగ్గురికైనా రేషన్ కార్డులు అందరికి ఉన్నాయి మేడం. అందరికి అయినాయి. ఇళ్ళ రాసిచ్చాను. 2 కొడుకులు, ఈయన ముగ్గురికి రేషన్ కార్డు ఉన్నాయి. 25,000 తీసుకున్నాడు ఆయన. అవి ఇది బంగారం ఇక్కడ మేడం రేషన్ కార్డుతో సంబంధం లేదా మేడం? 1 lakh లోపు ఎవరు కొంటే అందరికి అయిపోయినాయి. ఈవినింగ్ 5 o'clock వరకు అందరికి అయిపోయినాయి. రేషన్ కార్డుతో సంబంధం లేదు మేడం. పాస్బుక్ వాళ్ళకి కాకపోతే మీ ఎమ్మెల్యేనో పక్కన ఉన్న ఎవరినైనా కార్యదర్శిని వాళ్ళని అడగండి బ్రో. ఒక్క నిమిషం చెప్తా నేను కూడా చెప్తా. 13,500 రాలేదు. నా దగ్గర కూడా లిస్ట్ ఉంది, చూపిస్తాను. ఇంట్లో 3 కొడుకులు ఉన్నారు అనుకో, అది కాదు నేను చెప్తున్నావు కదా. మామూలుగా బిజినెస్ అగ్రికల్చర్ 1,26,000 లోన్ ఉంది. అగ్రికల్చర్ ఇది నాది మంత్ ఎండింగ్ వరకు అయిపోతుంది. బిజినెస్ కు లేదు కదా. అగ్రికల్చర్ మేడం, నేను కూడా లోన్ తీసుకున్నాను. 2 ఎకరాలు 3 గుంటల ల్యాండ్ ఉంది నా పేరు మీద. అట్లా చెప్పేది కాదు. ఇప్పుడు వాళ్ళకి చెప్తుంది అయితే చెప్పాలి కదా, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన అడిగిండు మరి సమాధానం చెప్పాను. రాలే మేడం. లోను రాలే మేడం. మీ నాయనకి అయిందా? మీకు ఎన్ని లోన్లు ఉన్నాయి? మా ఇంట్లో 4 ఉన్నాయి. మా అన్న ఐటీ కట్టినా, కట్టకింది. సరే ఆయనకి అయింది. మా డాడీ కాలే, మమ్మీ కాలే, నాకు కాలే, 3 కాలే. లేరు. మా అన్న బిజినెస్ ఉంది కాబట్టి ఆయన ఐటీ కట్టుకున్నాడు. మా అన్నయ్యకి అయింది, నాకైతే కాలేదు. మా అన్న నాకు కాలేదు సార్. అందుకే మా డాడీ ఉందని నేను చిన్న కొడుకున్నానే రేషన్ కార్డు ఇవ్వాలి. అప్పుడు నేను కొత్త వెంకటయ్య కొడుకు. ఇందాక ఆయన మాట అన్నాడు చూడు, రేషన్ కార్డు అక్కర్లేదు అన్నందుకు నేను ఆయనతో మాట్లాడిస్తున్నా. మనం తెలుసుకొని మనం కూడా మాట్లాడతాం. సరే మా దాంట్లో మా డాడీ కావాలి, మమ్మీ కావాలి. మరి నేను రేషన్ కార్డు నాకన్నా కావాలి కన్నా. అయిందా కాలేదా? కాలే. ఎందుకు చెప్పి ఏమని అడిగినావు నువ్వు? అది అగ్రికల్చర్ ఆఫీస్ అంటుండు. అగ్రికల్చర్ ఆఫీస్ అంటున్నాడా? ఎందుకంట అందరికి ఒక నిమిషం అందరికి మాఫీ అయిందని చెప్పినప్పుడు మరి మిమ్మల్ని ఎందుకు అగ్రికల్చర్ ఆఫీస్కి పోమంటారని అడగలేదా? ఇప్పుడు ఆ సార్ వచ్చి అంటుండు. 2 బుక్కులు చూసాడు. అగ్రికల్చర్ ఆఫీసుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు. ఎందుకంటే 1,20,000 ఉంది వదినకు, నీకు వదిన పేరు మీద 60 పోయింది. ఇంకా 60 ఉందిగా. అక్కడ పోయి ఇంకా 1,20,000 ఇంకా ఎంత మీ ఆవిడకి అయిందా? అయింది. నీకు కాదు. ఇప్పుడు అంతలా కాదు. నువ్వు పోయి అయినప్పుడు లెక్క ఇప్పుడు కావాలి. ఆయనకు కాదు కాకుండా మరి కాదు. ఆగయ్యా జర, నువ్వు అట్లా కాదు కదా. నువ్వు మీడియా వాళ్ళు అడగడానికి మాకు రైట్స్ లేవా? ఇప్పుడు ఆయన అడుగుతున్నా, నువ్వు ఆగు. నువ్వు పార్టీ కావచ్చు, నేను పార్టీలకు సంబంధం లేదయ్యా. నేను కండవేసుకున్నాను ఏమన్నా? అరే ఆయనకు ఒకటి అడిగినప్పుడు బ్యాంక్ ఒక్క నిమిషం మాకు పెద్ద ఆయన ఏమడిగిండు? 60 లక్ష 20,000 ఉన్నాయా? జరాగు. అరే వాళ్ళ ఆవిడ పేరు మీద భూమి ఉంది. మీ ఆవిడ పేరు మీద భూమి ఉందా? నీ పేరు మీద భూమి ఉందా? మరి రేషన్ కార్డు మరి ఇందాక ఏమన్నా రేషన్ కార్డుతో సంబంధం లేదన్నారు. ఆగా ఆయనకి బాగా మాట్లాడుతున్నాడు. రేషన్ కార్డుతో సంబంధం లేదన్న. ఆగండి, నీకేమర్థమైంది చెప్పేద్దానా? ఆయన ఏం చెప్పారు? రేషన్ కార్డు అవసరం లేదన్నాడు. రుణమాఫీ మాత్రం ఖచ్చితంగా చేయాలి. రేషన్ కార్డు అవసరం లేకుండా అన్నాడు కదా. చెరవై కదా, అప్పుడు భూమి వేరు కదయ్యా. అట్లుంటది లెక్క. ఈమెకు సపరేట్ లోన్ ఇచ్చిర్రు.
ఆయనకు సపరేట్ ఇప్పుడు వీళ్ళ వైఫ్కి సపరేట్గా ఇచ్చినారు, ఈయనకు సపరేట్గా ఇచ్చారు. ఈయన పేరు మీద భూమి ఉంది, వీళ్ళ భార్య పేరు మీద భూమి ఉంది. ఇద్దరు ఒకటే రేషన్ కార్డు, కానీ భూములు వేరే అన్నప్పుడు 2 పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి. మరి 2 పట్టా పాస్ పుస్తకాలు ఉన్నప్పుడు 60 ఉన్నప్పుడు ఇద్దరు లక్ష లోపు అయినప్పుడు ఇద్దరివి మాఫీ కావాలన్నా వద్దా? మీరు చెప్పు, ఒక్క నిమిషం నేను చెప్పే ఇంటికి మరి అది ఒప్పుకోరు. ఇంటికి ఒకటని ఎలా చెప్పారు మీకు? ఇంటికొకటే 2 లక్షల దాకా అన్నాడు. 2 లక్షలు ఎట్లా ఉంటదయ్యా? మీకు ఏం గైడ్ లైన్స్ చదివిరా? ఈ ఊరంతా తిరిగే బదులు నువ్వు ఆడే నువ్వు ఎందుకు వాళ్ళు చెప్పనిస్తలేవు? వాళ్ళ మనోభావాలు తెలుసుకుని నీకు ఎందుకు అయ్యా బాధ? అడిగినంత మాత్రం అయ్యేదే ఉంది. జర పెద్దాయనా మీకేమర్థమైంది నేను చెప్పండి. నేను పార్టీ సంగతి కాదు. అరే మీరు పార్టీలకు ముద్ర వేయద్దు. సమస్యలు చెప్తున్నప్పుడు పార్టీలకు ముద్ర వేయద్దు. ఇప్పుడు ఎలక్షన్లు లేవు పెద్దాయనా, ఇప్పుడు ఎలక్షన్లు లేవు, ఇప్పుడు లేవు. ఓ మేడం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మా ఇద్దరు పేరు మీద ఉంటది, ఇద్దరు పేరు మీద పాస్బుక్లు ఉన్నాయి, ఇద్దరు పేరు మీద లోన్ తెచ్చాం బరాబరి. మీరు కూడా ఇనూరి. మరి ఇద్దరికి మాఫీ కావాలా, ఒక్కరికి మాఫీ అవుతా? ఇద్దరికి కావాలి. మరి అది నేను అదే చెప్తుంటే పార్టీలతో జమ కడుతున్నా. చెప్పు అక్కడికి. రాఘవరెడ్డి, నా పేరు రాఘవరెడ్డి, దేవరపల్లి రాఘవరెడ్డి. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు జరాగు కాదయ్యా, నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. ఇద్దరు పేరు, వాళ్ళ భార్య పేరు మీద ఆయన పేరు మీద భూమి ఉంది, ఇద్దరు పేరు మీద సపరేట్గా వచ్చింది, పాస్బుక్లు కూడా ఉన్నాయి. మాఫీ కావాలా వద్దా అని అడుగుతున్నాం. కావాలి మేడం, ఇద్దరికి కావాలి. ఇద్దరు పాస్బుక్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా కావాల్సింది. ఎవరికైనా పాస్బుక్లు ఉన్నాయి, బుక్లు ఉన్నాయి, లోన్ ఇచ్చారు. లేదు మీరు వద్దండి. ప్రజలకు వాళ్ళ సమస్య. నేను చెప్తున్నా, మన పార్టీలు కూడబెట్టావు. ఓడి గుర్తుపెట్టుకో, పార్టీ కాదు. నేను చదువుకొని జర్నలిస్ట్ అయినా. ఏంది నేను పార్టీ తరపున వచ్చిందా? అరే లక్ష 20 కాదు, నువ్వు అడిగిన దానికి చెప్తాడు. మీరు ఎవరు నేను చెప్తా కానీ కరెక్ట్ చెప్తా. నాకు ఇద్దరికి పడాలి. అలాగనే మేము కడుతున్నాం మేడము, మేము కడుతున్నాం, తెచ్చుకుంటున్నాం. ఇద్దరికి పడాలన్నా పడద్దా? అయితే రాజు ముత్తమ్మకి ఆమె తీసుకున్న లోన్ ఏంది, ఆమె ఏంది కథ? ఈమె పాస్బుక్ ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటే పాస్బుక్ ఇవ్వలేదు కదా? అది ఇద్దరు మరెందుకు? మరి మొగుడు పిల్లం ఒకటే అయినప్పుడు మరి ఒకటే పుస్తకం మీద ఎందుకు ఇయ్యలేదు? మళ్ళీ మీరు చెప్తారు, మీరు వాళ్ళందరూ కరెక్ట్గా ఉన్నారు, మీరు ఆగండి. మళ్ళీ మీరు అట్లే ఇది వేరు, అది వేరు. నేను అడిగిన దాంట్లో తప్పుందా? 2 పాస్ పుస్తకాలు ఒక నిమిషం మీరు ఆగండి. మీరు ఎంత మంది నిలబడ్డారు? 2 పాస్ పుస్తకాలు ఉన్నాయి, 2 పాస్ పుస్తకాలు ఉన్నాయి. నీకు కావాలా? నువ్వు బ్యాంకులో పో, అగ్రికల్చర్ ఆఫీస్కో, నీకు రైట్స్ ఉన్నాయా? నీకు ఇద్దరివి కావాలి. మీ ఆవిడకు కూడా మీ ఆవిడకి అయింది కదా, మహిళలకు చేస్తామన్నారు కదా, మరి నాది ఎప్పుడు చేస్తారు అనేది నువ్వు అగ్రికల్చర్ ఆఫీస్కి పోయి నువ్వు అడుగు. బాగుండు మహిళలకు లేకనే ఈ బాధ వచ్చిందా? నేను చూసుకోలే మేడం. ఇంకా కొంపెల్లి మేము ఒకసారి 30,000 తీసుకున్నా, మళ్ళీ రిమాల్ చేసినా, మళ్ళీ 60 తీసుకున్నా, 70 తీసుకున్నా, 1,00,000 చిల్లర అయింది. మరి ఉంటది, మరి భూమి ఉందిగా ఉంటది. ఆయనకి ఇప్పుడే అవును, రైతు బంధు వేయలే మేడం. రైతు బంధు పైసలు ఇప్పుడు లోన్ తీర్చిండు. మరి దీనికే మరి ఇంకా ఆయన మాఫీ చేసినట్టేట, ఆయన మాఫీ చేసినట్టేట మేడం. ఇచ్చిండు 3 ఎకరాల భూమి. ఎవరిని మాట్లాడనీయకుండా ఉంటే అట్లా కాదు కదా. ఆమె రైతు బంధు అడిగింది, నువ్వు రైతు వాళ్ళ బాధలు రైతు బంధే వేయలేదు అంటున్నా నేను మేడం. 4,000 వస్తుందా? 4,000 ఇస్తుండ్రు, 2,000 మేడం. ఇస్తారట 4,000. ఏమో అంటుండు కానీ ఇచ్చిందాక నమ్మకం లేదు మేడం. ఇప్పుడు 2,600 కట్టమంటురా? నాకు మాఫీ అయింది. నీకున్నది ఎంత? 33,640 రూపాయలు ఉంది.
సో నీకు ఈ మిత్తి పైసలు ఉన్నాయి కదా, ఈ 2600 రూపాయలు మిత్తి పైసలు కట్టాలంటే మరి కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, ఇందిరాప్పుడు ఇచ్చిండు. అమ్మో మేము రోజు ఏం పని లేక ఊక బస్సు ఏంటనే పోతాము, తిరుగుతాము. మేము శల్కల పని చేసుకోవద్దా మేడం? మేము శల్కల పని చేసుకొని బతలేము. మాకు బస్సుల మీద ఆయన బస్సులో ఏమిటికేసిండు? టీచర్లు అందరు గవర్నమెంట్ జీతం ఉన్నోళ్ళు పిరిగా తట్టేసిండు. వాళ్ళకు జీతాలు అది కాదు, నువ్వు లేడీస్. ఇప్పుడు ఆమెను అడగాలి, ఆడమే బస్ ఎక్కేట ఆమె తిప్పాలి, ఆమెను అడగాలనా వద్దా? మరి వాళ్ళకే మేలు చేసిండు. ఆ బస్సు ఫిరి ఎందుకు పెట్టాలి మేడం? లేని వాళ్ళకి ఇవ్వచ్చుగా, రైతు బంద్ అయ్యొచ్చు, ఇది లోను తీర్పొచ్చు కదా. మరి వాళ్ళకే సహకారం అవుతుంది, మరి మాకేం సహకారం? పుణ్యానికి ఇంకా అయ్యే 900 కడితే 400 పడతాయి పో, అందులో అంచా ఈడుకొచ్చి చూస్తే లేవా అని వీళ్ళు చెప్తుర్రు, పడతాయి పో అని ఆయన చెప్తుండు. ఏమో మాకు రాలే, మాకు రాలే మేడం. కరెంటు బిల్లు కూడా కడుతున్నా, కరెంటు బిల్లు కూడా కడతానే ఉన్నా. మాకు రాలే, ఇంకా 0 రాలే. నేను కడుతున్నా బిల్లు. ఏంటి అంత అబద్ధం అని చెప్తున్నాడు? కరెంటు బిల్లు మాకు కాలేదయ్యా. 2 సార్లు పోయినా, 2 సార్లు పోతే చేస్తాం పో అన్నాడు, చేయలే. 2 సార్లు తిరిగి వచ్చిన, పేపర్లు గిట్టి ఇచ్చి వచ్చిన. ఆమె దిక్కు మాట్లాడుతున్నా. నాకు 500 వచ్చింది. ఈ కొంతమందికి ఏమో 0 వచ్చింది, 0 వచ్చిన వాళ్ళకి లేదు. మాకు రాలే. కొంతమంది కాలేదు, కొంతమంది అయినాయి. కరెంట్ బిల్లు మాపి మాకు గానే కాలేదు. కరెంట్ బిల్లు మాపి కానే కాలేదు. మరి కాలే మేడం. గ్యాస్ కూడా రాలేదు. 900 నింపించుకున్నాం కానీ కాలేదు. గ్యాస్ కూడా మాకు రాలేదు. నాకు కరెంట్ బిల్లు మాపి కాలేదు. కూడా పట్టింపు లేదు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఒక్క మాట కూడా అనలేదు ఇప్పటిదాకా. ఈ పుట్టపాకలో 600 కుటుంబాలు చేతి మీద ఆధారపడి ఉన్నాయి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. చేనేత పరిశ్రమకు అంతకుముందు త్రిప్ట్ వచ్చేది, చేనేత మిత్ర వచ్చేది. అవన్నీ ప్రభుత్వం సంఘాలు ఆగిపోయినాయి. కానీ సరే ఆగిపోయినాయంటే దాన్ని పునరావృతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అది రైతులకు చేసినట్టే సెకండ్ విడుదల మా చేనేత కార్మికులను ఆదుకోవాలి. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కూలిపోయే పరిస్థితి వచ్చింది మహిళలు. ఈ ఉచిత బస్సు ఇవన్నీ తీసేసి దానికి సంబంధించి పెట్టండి. ఉచిత బస్సు పెట్టడం వల్ల కోట్ల నష్టం జరుగుతుంది. ఆర్టీసీ వాళ్ళు అంతకుముందు 7 చేస్తే ఆగిపోయి ఎక్కించుకో అన్నారు కదా, ఈ స్టేజ్ కానీ ఆపే పరిస్థితి లేదు. బస్సు ఎక్కాలంటే లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. పురుషులు కూడా వేరే వెహికల్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది. చాలా ఇది దుర్మార్గమైన చర్య. ఇది అసలు రద్దు చేయాలి. ఉచిత బస్సు రద్దు చేయండి. ఉచిత విద్యని అమలు చేస్తే ప్రభుత్వం ఎప్పుడైనా నిలబడుతుంది. అయితే గుడిసెలు ఉంటాయో వాళ్ళకు ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు, ఇళ్ళ స్థలాలు, వాళ్ళకు కొంత భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తారు. కానీ వాళ్ళకు కూడా కొంత ఇండ్లు లేక పొద్దున్నదాకా కూలికి వచ్చి వాళ్ళకు కూడా ఏదైనా లోన్లు ఇప్పించడం, అట్నే పోతే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వడం, ఇటువంటివి కొంచెం ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఆయన పొద్దున్నదాకా కూలికి వేస్తాడు. చేనేత అయినా అంతే ఉన్నది. చేనేత కార్మికులు కూడా పొద్దున్నదాకా పనిచేసినా కూడా 100-200 తప్ప అంతకన్నా ఎక్కువ పడతలేవు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఇవాళ 500 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా పొద్దున్నదాకా పని చేస్తే 100 రూపాయలు కిలో బియ్యం అయినాయి, 250 రూపాయలకు నూనె అయింది. అన్ని నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. సీల్కు, సిమెంటు, ఇవన్నీ వస్తువులు రేట్లు పెరిగి ఇల్లు కట్టి వేసుకునే పరిస్థితి కూడా లేదు ఓనర్లు. దానివల్ల ప్రభుత్వం కూడా అదుపులో పెట్టాలి ఇది రేట్లని. సిమెంటు రేటు కానీ, కంకర రేటు కానీ, ఉసుక రేటు కానీ. ఉసుక మాపే ఇక్కడ ఉసుక దొరుకుతలేదు. ఎందుకంటే నారాయణ అది మున్గోడు పోయి డీడీ కట్టుకునే పరిస్థితి ఉన్నది. కట్టుకుంటే ఆ ఉసుక కూడా ఇక్కడ రాకుండా అక్కడ ఉన్న సల్మర్ దాకానే వస్తున్నది. ఇక్కడ మాకు ఉసుక లేదు. లేక ఈ నారాయణపురం మండలానికి ఉసుక లేక కూడా ఇబ్బంది చాలా పడుతుంది. ఇక్కడ కార్మికులకు పనికి లేక వలసపోతూ ఉన్నారు.
హైదరాబాదో లేకపోతే నల్గొండ చౌటప్పలో నారాయణపురం ఇక్కడ వలస పోతున్నారు, బొంబాయి కూడా పోతున్నారు. అందుకని ఈ వలస పోవాలంటే ప్రభుత్వం కూడా ఇక్కడ ఉచిత అనుమతి ఇవ్వాలి. అనుమతి ఇస్తే ఈ కార్మికులకు కొంచెం పని దొరుకుతుంది, బాగుంటుంది. అందులో వాళ్ళకు లోన్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే సంథింగ్ కొట్టే వాళ్ళు ఉన్నారు. ఈ నిత్యావసర వస్తువులు అన్నీ తగ్గించి ఈ సంథింగ్ వాళ్ళకు కూడా కొంత సంథింగ్ లోన్లు కూడా ఇవ్వాలి. అవును పెద్ద బెల్ట్ షాపులు ఉన్నాయా మూసేసిరా? బెల్ట్ షాపులు లేవండి. తాగుతున్నారు మేడం. పొద్దున 7 తెచ్చుకుంటారో తెలియదు, పొద్దునాటి 7 గంటలకు తాగుతూ తాగుతూనే ఎవరు 7 తెచ్చుకుంటారో తెలియదు. బెల్ట్ షాపులు అయితే బంద్ ఉన్నాయి అంటారు, తాగుతోళ్ళకే దొరుకుతుంది. మరి నా సొంత దొరకలేదు, ఇస్తలేరు. రోజు తాగుతోళ్ళకి అయితే ఇస్తారు. నేను ఎక్కడ ఇడున్న ఎవరు మందు తాగరా? అమ్ముతారే ఎవరు మందు అమ్ముతారు, గట్టుపల్లి అమ్ముతారు, నారాయణపురం అమ్ముతారు. కానీ ఊళ్ళో మాత్రం అమ్మేది బంద్ చేసిండు. లేదు ఊళ్ళో దొరకలేదు, ఊళ్ళలో దొరకలేదు. ఏమైనా ఆడి పోతే మందు బంద్ అయినాక మంచిగా ఉందా ఎట్టుందో గజపరాదు మంచిగానే ఉంది మేడం. మందు బంద్ అయినాక కూడా మేడం తాగపోతే వాళ్ళకి ఏమవుతుందంటే తలకాయ తిరుగుతా, వాళ్ళు ఎన్నో తెచ్చుకొని తాగుతారు. 7 తెచ్చుకుంటూ తెలియదు. కోటర్కి 20 రూపాయలు ఉండేది మేడం, ఇప్పుడు 50 రూపాయలు ఎక్కువ ఇచ్చి తెచ్చుకుంటారు. ఇంకా ఎక్కువైంది, ఇంకా ఎక్కువైంది. సాటు కమ్మడం ఎక్కువైంది. రద్దు ఏం కాలేదు, ఎక్కువైంది. ఇంకా వాళ్ళకి ఎక్కువ వచ్చింది. మా నాయ బ్రాహ్మణులకు కూడా 50 ఏళ్ళు దాటితే కళ్ళు కాని రాక ఓడి కొరిగించుకుంటూ వస్తలేడు మా దగ్గరికి. కోస్తాడేమో ఏం చేస్తాడని. అందుకని మాకు కూడా వాళ్ళతో పాటు పింఛని మాకు కూడా 50 ఏళ్ళు దాటితే నాయ బ్రాహ్మణులకు కూడా పింఛని ఇచ్చేది. ఒకసారి మాట్లాడరు మా గురించి, ఒక్కసారి ఎప్పుడు అన్నావు, ఉప ఎన్నికలు అప్పుడు అన్నావు, మళ్ళీ అనలే మీరు. దాని గురించి చెప్పు. చెప్పు.